యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పెద్ద శబ్దంతో అక్కడ రియాక్టర్ పేలింది. ఈ రియాక్టర్ పేలుడు కారణంగా ఒక కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. 7 కార్మికులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 7 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో గాయాల పాలైన కార్మికులను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరికొంతమందికి అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్న మహిళలు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా బయటకు పరుగులు తీశారు. అప్పటికే రియాక్టర్కి దగ్గరగా ఉన్న ఒక కార్మికుడు చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్ళంతా కాలిన గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో కార్మికులంతా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజన్లను కూడా అక్కడికి రప్పించారు. మంటలను ఫైర్ ఇంజన్లు అదుపు చేస్తున్నాయి. మంటలు ఇప్పుడిప్పుడు అదుపులోకి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒక కార్మికుడు మాత్రం ఈ ప్రమాదంలో స్పాట్లోనే చనిపోయారు. యాదగిరిగుట్టలో ఒక ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాలు ఏంటి అని విశ్లేషిస్తున్నారు. ఇందులో మానవ తప్పిదం, నిర్లక్ష్యం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా అధికారులు విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గాయపడ్డ వారిని మాత్రం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రికి కార్మికులను తీసుకెళ్తున్న గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒళ్ళంతా కాలిన గాయాలు కావడంతో వాళ్ళకు ఆయింట్మెంట్ రాసి ఆసుపత్రిలో చికిత్సను అందిస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రమాదం గురించి కార్మికులు ఏం మాట్లాడారో చూద్దాం. దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ఒక ప్రాసెస్ బిల్డింగ్ లో 9:45 ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్లో 4 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా 15 మంది 20 మంది ఆ బిల్డింగ్లో లేరు. ఆ బిల్డింగ్ ఇన్ఛార్జ్ కానీ ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ కానీ అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటికి వచ్చేసారు. ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను. ఇప్పుడే నేను సిఐ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం కావాలి. లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది. అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము. ఇంకోటి దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన 3-4లో ఒక వ్యక్తి, దట్ ఈజ్ ఎం కనకయ్య, మా సీనియర్ ఎంప్లాయీ, అన్ఫార్చునేట్ థింగ్. అదర్ 3 ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్, వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు. సరే, ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము. అందరూ సమయం పాటించి మాకు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రమాదం జరిగేటప్పుడు ఎంతమంది అక్కడ? 4 ఆ బ్లాక్ ఏంది? అది ఏంది? ఆ బ్లాక్ ఏంది? ఆ బ్లాక్ PRDC నెంబర్ 3 అంటారు. ఆ బ్లాక్లో మేము కాంపోజిషన్ ఒక పెల్లెట్ ఫార్మ్లో చేస్తుంటాము. ఆ కాంపోజిషను ఏ విధంగా అయింది అనే దాన్ని ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాతనే నేను చెప్పగలను. ప్రమాదం ఏ ప్రాంతంలో జరిగింది? 9:40 నుంచి 9:45 మధ్యలో. అక్కడ ఉన్న అందరూ వెళ్ళిపోయారు దాదాపు లంచ్కి. మా ప్లాంట్ ఇన్ఛార్జి కూడా దగ్గరలోనే ఉన్నారు. ఓన్లీ ఎవరైతే 4 ఉన్నారో 4లో ఒక వ్యక్తి అన్ఫార్చునేట్ థింగ్, 3కి మైనర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళని వాళ్ళ బంధువుల ద్వారా మనకు కిమ్స్ హాస్పిటల్కి ఒకళ్ళు వెళ్తున్నారు, యశోదాకి వెళ్తున్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక వ్యక్తి చాలా క్రిటికల్గా ఉన్నాడు. అతని ఇది నేను చెప్తాను. దీంట్లో ఆ కాంపోజిషన్ మీకు మల్టిపుల్ సౌండ్స్ అనేది 2 రూముల్లో అయింది కాబట్టి మీకు అనిపించింది. ఇట్ ఈజ్ ఎ గ్యాస్ ఎనర్జీ. గ్యాస్ వల్ల ఆ సౌండ్, దాని బిల్డింగ్ పై రేకులు అవి లేచిపోయి సౌండ్ ఎక్కువ వచ్చింది. గతంలో జరిగిందా సార్? ఇదే ఫస్ట్ మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం ఏంటంటే అక్కడ మెగ్నీషియం మెటీరియల్ ఉంది, దానికి ఎక్స్పోజివ్ నేచర్ ఉంటుంది.
సో దాంట్లో నార్మల్ వాటర్ టచ్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి మూమెంట్ ఏం చేయదు. ఒక 1 అవర్ పాటు అది కూలింగ్ అయిపోయిన తర్వాతనే ఎవరికైనా అనుమతిస్తాం. అదర్వైజ్ ఏం చేయాలి, లోపల కూడా బోరేసి వస్తుంది. అక్కడ ఇంకా వేరే ఎటువంటి ఏం ఇన్సిడెంట్స్ అయితే ఏం కనపడలేదు. ప్రస్తుతం ఉంది మనం దీంట్లో మనకి ఒకవేళ ఇప్పుడు అంటే చెప్పేదాని ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే లోపల 4 మెంబర్స్ ఉన్నారు. దానికి సంబంధించిన హరిదాస్ రెడ్డి మాత్రం బయట ఉన్నారంట. వాళ్ళకి మార్నింగ్ 6 to 2 o'clock షిఫ్ట్ ఇది అని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 6 o'clock ఎక్కారు కాబట్టి డ్యూటీకి మధ్యాహ్నం లంచ్ గురించి 10 o'clock లంచ్ టైం ఉంది అన్నది. సో ఒక 10 నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఓన్లీ 4 persons ఉన్నారని తెలుస్తుంది. అందులో ఇప్పుడు కనుక ఏంటానికి కొంచెం అయింది. వీళ్ళకి కొంచెం లేట్ అయింది. మేము వచ్చి బయటకు వెళ్తున్నాము. వాళ్ళు తీసి లోపల పోయారు. అంతే, అటు ఏం జరిగింది ఏం తెలియదు. అక్కడ వర్క్ ప్లేస్లో అంత గమనించలేండి. ఎంతమంది కొంచెం మంట లెక్క వచ్చింది, తర్వాత శబ్దం వచ్చింది. కొంచెం దూరం ఉన్నాం. టైంలో మేము లోపల ఉన్నాం. పక్కపంట బిల్డింగ్ సౌండ్ రాగానే చెట్లు పడి కొడుతూనే ఉన్నాం. అంతే, ఇక మాకు చెవులు గిగ్గు అంటున్నాయి. సపరేట్గా దూరం పడి వెళ్ళిపోయినాం. లోపల ఏం జరిగింది ఏంటంటే మాకు తెలియదు. పక్కపంట బిల్డింగ్ సౌండ్ రాగానే మా జనరల్ షిఫ్ట్ 9 o'clock. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళ బిల్డింగ్ పక్క బిల్డింగ్ అన్నట్టు. ఆ బిల్డింగ్ లంచ్కి వెళ్దామని వాళ్ళు బయటకు వెళ్తున్నారు వాళ్ళు. మేము పక్క బిల్డింగ్ మాది, 9 జనరల్ షిఫ్ట్ మాది. ఏకదమ్ అనుకోకుండా బిల్డింగ్లో మొత్తం స్పార్క్ వచ్చి మొత్తం అన్ని ఎగిరిపోతూనే ఉన్నాయి అటు ఇటు. భయానికి మేము ఉప్పుతూనే ఉన్నాం. ఇక ఏం చేయాలని ఎటుకల్లా మాకేం అర్థమవుతలేదు. అది సార్ లోపల ఏం జరిగింది అన్నది మాకు తెలియదు. ఇక అది మొత్తం అలా 20-25 మంది దాకా ఉంటారు ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్లో. మా బిల్డింగ్లో 15 మంది దాకా ఉంటారు మా బిల్డింగ్లో. మాది క్యూసీ ఆర్ఎండ్ క్యూసీ డిపార్ట్మెంట్ వల్ల షాంపుల్ తీసుకొచ్చి బిల్డింగ్ అది చేస్తామంట. ఆ పక్క బిల్డింగ్లో ఏం జరిగింది అనేది మాకు తెలియదు. ఇక ఆ స్పార్క్ రాగానే వెంకటేష్ నా పేరు. ఆ స్పార్క్ వచ్చి మంటలు వేస్తుంటే మేము ఉరుకుతున్నాం. ఎవరికి మాకు ఎటు కాలంలో ఏం తోయలే. ఇక ఆ సౌండ్కి మన మేరణాలని కూస్తున్నాయి. ఈ తలగతి ఇదంతా బాగా కూర్చుంది. మేము అక్కడ ఆఫీస్లో కూర్చున్నాము. మాకు సౌండ్ వినబడ్డది. సౌండ్ వినబడగానే సౌండ్కి బయట కురుకొచ్చేసింది. బయట కురుకొచ్చే వరకు ఇంకొకసారి పెద్దగా సౌండ్ వినబడ్డది. ఆ సౌండ్కి మొత్తం ఇక అందరు ఇక్కడ ఉండొద్దు, ఎవరు అందరు వెళ్ళిపోయిన బయటకు వెళ్ళిపోయారు. కానీ బయటకు వచ్చేసి అసలు ఏమైంది అనుకున్నారు మీరు? మేము ఏదో మొత్తం మీద ఏదో ట్రైనో ఏదో కింద పడ్డది అనుకుంటాం. ఫస్ట్ పెద్దగా ఏం సౌండ్ రాలేదు మాకు. ట్రైన్ ఏదో కింద పడ్డది అనుకొని మేము బయటకు వచ్చినాము. కోతులు ఒక్కోసారి కోతులు వచ్చి కింద పైన రేకుల మీద ఏమైనా సప్పుడు చేసినాయేమో అని చెప్పి చూసే వరకు మళ్ళీ ఇంకోసారి కొంచెం బయటకు రాగానే మళ్ళీ ఒకసారి పెద్ద సౌండ్ వచ్చింది. మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? ఇంట్లోనా? మా ఇంట్లో మా ఆయన మా పిల్లలు వాళ్ళు అందరు బయటకు వచ్చారు. ఆఫీస్లో ఉన్నాం. మేము ఆఫీస్లో ఉన్నాం. ఆఫీస్లో అందరు బయటకు వచ్చేసి దాదాపు ఆఫీస్లో 30-40 మంది ఉంటారు. మా బిల్డింగ్ వేరు, పేరిన బిల్డింగ్ వేరు. అయితే పక్క బిల్డింగ్ అన్నట్టు మాది. దానికి భయపడి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి మొత్తం అందరం టైం ఆఫీస్ దగ్గరకు వచ్చినాం. ఒక దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఒక కార్మికుడు అక్కడే చనిపోవడం, 4 కార్మికులకు గాయాలు జరిగినాయి. ఇక్కడే సంఘటన స్థలానికి వచ్చి కార్మికులతో చర్చిస్తే ఈ యాజమాన్యం మొండిగా ప్రతి సంవత్సరం బ్లాస్టింగ్ అవుతున్నా కానీ వాళ్ళు ఏమున్నా ధనార్జనగా ముందుకు పోతారు తప్ప సేఫ్టీ ఎక్కడ కూడా లేదు. నిజంగా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైందంటే భారతదేశంలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి ఈ కంపెనీ కార్మికుల సేఫ్టీ తీసుకుపోవడం బాధాకరం. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా వాళ్ళు మొండిగా ప్రవర్తించి ఏమున్నా వాళ్ళకు లాభార్జనగా ముందుకు పోతుంది తప్ప కార్మికుల శ్రేయస్సు కానీ కార్మికుల రక్ష కానీ ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం నిజంగా కూడా బాధాకరం. తప్పకుండా జరిగిన సంఘటన మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్య తీసుకుంటాం. మొండిగా వ్యవహరిస్తున్న యాజమాన్యం మీద ఎప్పటి గతంలో కూడా ఇది 3వసారి. ఇదివరకు ఒక బిల్డింగ్ కూలి కూడా 2 చనిపోవడం జరిగింది. గతంలో ఒకరికి ఇంజడం, ఎంతో మందికి ఇప్పుడు ఆ చెవులు అది కావడం. చుట్టుపక్కల 5 గ్రామాలకు 3 దఫాలుగా శబ్దాలు వినిపించి ఆ ఇండ్లలో బిన్నెలు కానీ కింద పడేంత ప్రమాదం జరిగింది. ఇంకా యాదగిరి లక్ష్మణ ఆశీస్సులతోటి పెద్ద ప్రమాదం తప్పింది. అయినా ఒక నిండు ప్రాణాన్ని కోల్పోతున్నందుకు మేము చింతిస్తున్నాం. మరొకసారి ఇలాంటి జరగకుండా తప్పకుండా యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికుడి సేఫ్టీ ముఖ్యంగా పనిచేయాలి. లాభార్జన కాకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా కొంత ఉపేక్షిస్తున్నాం. అయినా కార్మికుల
రక్షణ ముఖ్యంగా కార్మికుల ప్రాణ లక్ష్యంగా పనిచేయాలి. కానీ ఈ యాజమాన్యం కొంత మొండిగా వ్యవహరించి సేఫ్టీ తీసుకోకపోవడంతో వెళ్ళి ఇంత పెద్ద అయితే కూడా ఇవాళ అందరూ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో మా బిర్లా ఫౌండేషన్ అంబులెన్స్ వచ్చి కూడా వేసుకుపోయే పరిస్థితి వచ్చింది. సుమారు ఒక 800 మంది కార్మికులు పనిచేసే కాడ ఒక 5-10 అంబులెన్స్ ఉండాలి. ఇది ఎక్స్ప్లోజివ్, ఏ టైంలో ఏమైతే తెలియదు. ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత భారతదేశం అభివృద్ధి ఉన్నా కానీ ఇంకా కూడా బ్లాస్టింగ్లు అయ్యి కార్మికులు చనిపోతే నిజంగా కూడా ఇది ఒక దుర్మార్గ చర్య. యాజమాన్యం మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకొని యాదగిరిగుట్టలో జరిగిన ఘోర ప్రమాదంలో కొంతమంది కార్మికులు గాయపడ్డారు. ఒక కార్మికుడు స్పాట్లోనే చనిపోయారు. అతని కుటుంబం కూడా గుండెలు అవసేలా విలపిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఆ సమయంలో కేవలం 4 మాత్రమే ఉన్నారు అని యాజమాన్యం చెబుతోంది. కానీ మరికొంతమంది కార్మికులు లోపల ఉన్నారు. సుమారు 7 కార్మికుల వరకు గాయపడ్డారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే పేలుళ్లు సంభవిస్తున్న యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదు, భద్రతా ప్రమాణాలు అక్కడ పాటించడం లేదు. ఆ కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. యాదగిరిగుట్టలో పెను ప్రమాదం సంభవించింది. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందడం జరిగింది, మరొకరికి పరిస్థితి కూడా విషమంగా ఉండడం జరిగింది. మరొక 8 మందికి కూడా తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. యాదగిరిగుట్ట మండలంలో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మొత్తం పేలుడు పదార్థాలని తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఉదయాన్నే భారీ శబ్దంతో పెద్ద శబ్దంతో కూడా పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించాయి పెద్ద ఎత్తున. కార్మికులంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయంతో బయటికి పరుగులు పెట్టడం జరిగింది. హుటాహుటిన స్థానికంగా వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. వారిని దగ్గరలోని ఆ భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాయపడిన వారంటిని కూడా హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందడం జరిగింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హుటాహుటిన సికింద్రాబాద్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మరొక 8 మందికి కూడా గాయాలు కావడం జరిగింది. వారంతా చికిత్స పొందుతున్నారు. మొత్తం ఈ కంపెనీలో గతంలో కూడా ఇదే విధమైనటువంటి ప్రమాదం సంభవించింది. తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నా కానీ అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్ప్లోజివ్ కంపెనీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మొత్తం పేలుడు పదార్థాలన్నీ కూడా తయారవుతుంటాయి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ప్రమాదం సంభవించుకోగానే భారీ శబ్దంతో కూడా మొత్తం ఉరుకులు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మికులకు మాత్రం చాలా వరకు గాయాలు కావడం జరిగింది. చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి వ్యక్తి జనగాం పక్కనే ఉన్నటువంటి జనగామ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో కూడా ఆసుపత్రిలో, అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఏదేమైనా ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది వరకు కూడా గాయాల పాలు కావడం జరిగింది. ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.